మట్కా ఈ మూవీ 2 hours 37 minutes తో ప్రైమ్ వీడియోలోనైతే స్ట్రీమ్ అవుతుంది. ఇందులో హీరోగా వరుణ్ తేజ్ అండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. మూవీ స్టోరీలోకి వెళ్తే హీరో ఫ్యామిలీ సముద్ర తీరాన ఉంటారు. అక్కడ ఆహారం దొరకదు. అప్పుడే ఇద్దరిని దత్తత తీసుకున్నట్టు ఉంటుంది. తమ్ముడి కోసం అయితే ఆహారం తెస్తా అని అంటాడు. అప్పుడు ఒకడు వచ్చి ఆహారాన్ని కింద పడేస్తాడు, లాక్కుంటాడు. హీరో అతడిని చంపి జైలుకైతే వెళ్తాడు. అక్కడ పోలీస్ చిన్నపిల్లలతో జూదం ఆడి గొడవలు పెట్టి వచ్చిన డబ్బులు తీసుకుంటాడు. హీరో పెద్దగా బయటకైతే వస్తాడు. వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. మార్కెట్ లో పని చేస్తాడు. అప్పుడు విలన్ మనుషులు వచ్చి పనిచేసే సేటునైతే చంపుదాం అని అనుకుంటాడు. అప్పుడు హీరో సేటుతో 50% వాటా కావాలి, ఇస్తేనే నిన్ను కాపాడతా అని అంటాడు. అప్పుడు హీరో గొడవ పడతాడు. తర్వాత హీరోని కొట్టి పోలీస్ స్టేషన్ కి, తర్వాత బోట్ సముద్ర తీరానికి అయితే తీసుకువెళ్తాడు. ఒకడు వచ్చి నానిబాబుని తీసుకువెళ్తాడు. తర్వాత హీరో బట్టల షాపు ఓపెన్ చేస్తాడు. వాళ్ళ అన్నకైతే ఇస్తాడు. బట్టల వ్యాపారాన్ని పెద్దగా చేద్దామని ముంబైకి అయితే వెళ్తాడు. అప్పుడు ట్రైన్ లా ఒక గేమ్ ఆడతాడు. అదే మట్కా. అందులో ఒక నెంబర్ వస్తే రూపాయికి 80 రూపాయలు వస్తాయి అని అందరినీ ఆడిపిస్తాడు. చూద్దాం ఆడే డబ్బులు అయితే సంపాదిస్తాడు. ఈ చిన్న గేమ్ ని పెద్దగా స్టార్ట్ చేసి మట్కా ప్రపంచానికి చూపెడతాడు. అందరి దగ్గర ఉండే డబ్బులు అయితే హీరోకి వస్తాయి. ఇక్కడ ఉన్న డబ్బులు ఏమయ్యాయి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ప్రభుత్వం ప్రింట్ చేసిన డబ్బులు ఎక్కడున్నాయి, ఇంకా డబ్బులే కనబడడం లేదు అని సిబిఐ ఎంక్వైరీ అయితే చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ అయితే లక్కీ భాస్కర్ మూవీలా ఉంటుంది. సూపర్ ఉంది. నీట్ గా క్లీన్ గా అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క చోట ఇబ్బంది పెడుతుంది. అది ఐటమ్ సాంగ్, అది స్కిప్ చేసి అయితే చూడొచ్చు. మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మట్కా మూవీ చూడకుంటే వెళ్ళి చూడండి.